ఇవాళ ఇంట్లో మసాలా పూరి ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా సిస్టర్ ఒక ఆవిడ రెగ్యులర్ గా వాళ్ళ పిల్లలకి మసాలా పూరి ఇంట్లోనే చేస్తూ ఉంటారు. పిల్లలకి మసాలా పూరి పానీపూరి చాలా ఇష్టమైనప్పటికీ బయట రెగ్యులర్ గా తింటే స్టమక్ పెయిన్ లేదా ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే అవి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి. కొద్దిగా పని అయినా పిల్లలకి సేఫ్గా ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని తను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. సో తన దగ్గర నేను రెసిపీ తీసుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అంతా ఎంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనేది స్క్రీన్ పైన నేను క్లియర్గా ఇచ్చాను. మీరు డౌట్ ఉంటే పాజ్ చేసుకొని చూడండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోండి. అది ఫ్రై అవ్వగానే ఒక గ్రీన్ చిల్లీ, టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంతో పాటే కొరియాండర్ అండ్ కొత్తిమీర ఇది రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అన్ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలన్నది ఆల్రెడీ స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. అన్ని వేసాక లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ బాగా వేయించుకోండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి దాని పక్కన కొంచెం కూల్ అవ్వడానికి పెట్టేయండి. అది కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసి దాన్ని పేస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, దాల్చిన చెక్క, ఇలక్కాయ, లవంగం పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంతో పాటు వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసాక దాంతో పాటే కొన్ని మసాలాలు కూడా యాడ్ చేయాలి. ఏమేం మసాలాలు ఎంతెంత క్వాంటిటీలో యాడ్ చేయాలన్నది కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను ప్రీవియస్గా. సో అది కూడా మీరు కావాలంటే పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఆడియోని ఫాలో అవుతూ చేయండి. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ, బఠానీలు బాగా స్మాష్ చేసి దాంతో పాటే వేసి బాగా ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకోండి. మసాలా అలా తయారైపోతుంది. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. సో ఈ పూరీలు అనేది రెడీమేడ్గా మీకు బయట అమ్ముతున్నారు. కంపెనీవి వస్తున్నాయి, లూజ్లో కూడా అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ అరౌండ్ మీకు 80 నుంచి 120 వరకు బయట దొరుకుతుంది. అది ఇలా ఆయిల్లో వేసేసుకొని మీరు పూరీలు చేసేసుకోవచ్చు. మీరు ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు చేసుకోవచ్చు. ఇవే పూరీలతో మీరు పానీపూరి కూడా చేయొచ్చు. మా సిస్టర్ పానీపూరి కూడా చేస్తారు. ఎంత తిన్నా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ ఇంట్లో రెగ్యులర్గా పులుసుకు వాడే ఇంగ్రీడియంట్సే. సో అవి వేసుకొని పిల్లలు రెగ్యులర్గా తింటూ ఉంటారు. పూరీలు ఫ్రై అయ్యాక సపరేట్గా బౌల్లో తీసుకొని ఆ పూరీలు అన్నిటిని బ్రేక్ చేసుకుంటున్నారు. మీరు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు తీసుకోవచ్చు. అస్సలు కారం అనిపించదు మసాలా పూరి, టేస్టీగా ఉంటుంది. హోమ్ మేడ్ అయినా కూడా మీకు బయట తినే ఫీలే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పూరీలు అంతా బ్రేక్ చేసుకున్న తర్వాత మసాలా కూడా మనము ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, లైక్ పూరీకి ఈక్వల్గా. దాంతో పాటే మీకు గార్నిషింగ్కి ఆనియన్స్ వేసుకోవచ్చు, మిక్చర్ వేసుకోవచ్చు, కొరియాండర్ వేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు రాగా ఆనియన్స్ తినరు. సో మీ నీడ్కి అకార్డింగ్గా మీరు దాన్ని గార్నిషింగ్ చేసుకోవచ్చు, లేదా అలాగే కూడా తినేయచ్చు, బాగుంటుంది. సో ఇదే ఇవాళటి వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. తిను చాలా ఇలాగే రెసిపీస్ ఇంట్లోనే చేస్తూ ఉంటారు. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను తను అడిగి మీకు పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చుంటే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.